వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. శారద పీఠానికి సీఎం జగన్ వస్తే ఆంక్షలు పెట్టడమేంటని, కర్ఫ్యూ పరిస్థితులు ఎందుకని మండిపడ్డారు. మంత్రి గుడివాడ అమర్నాథులపై ధ్వజమెత్తిన ఆయన గుడివాడ పరిస్థితి గాల్లో ఉందని, ఇప్పటికీ టికెట్ రాలేదని విమర్శలు గుప్పించారు. అలాగే మాజీ మంత్రి కొడాలి నాని, గంజాయి నాని అంటూ ఎద్దేవా చేశారు సత్యనారాయణ. ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదట, షాపులు తీయకూడదట, కటౌట్లు ఏమి పెట్టకూడదట, ఎక్కడ ఏ మూలని జెండా కనపడకూడదట. ఎవరండి జగన్మోహన్ రెడ్డి? నీ బతికేది జగన్మోహన్ రెడ్డి. చీఫ్నెస్ అయితే నేను సాధిస్తాను అనుకుంటున్నావా? వచ్చేది ఎందుకు? ప్రజల కోసం వస్తున్నావు? ప్రజల బాగోగు చూడడానికి వస్తున్నావా? పేదవాళ్ళగా కార్యక్రమాలకు వస్తున్నావా? ఒక స్వామీజీ ప్రాప్తం కోసం ఆ స్వామీజీలో ఏదో యాగం పెట్టుకుంటే నువ్వు యాగానికి వచ్చి మరి రెండు రకాల పాత్రలు, అక్కడికి వెళ్ళేమో ఇది అంటాడు, ఇక్కడికి వచ్చాము ఇది అంటాడు. అసలు ఏంటి అసలు నడుతున్న స్వామీజీని? అసలు పేతున్న ఈ రాజశ్యామ యాగానికి వచ్చే వ్యక్తి ఎవరు? ఏ తత్వాన్ని ఒప్పు? నేను క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు, నేను వెళ్తాను చర్చిలకి, తప్పులేదు. కానీ ముందు క్లారిఫై చేయ స్వామీజీ. ఆ స్వామీజీ ప్రాప్తం కోసం వచ్చే వ్యక్తికి ఏమిటండి భయానక వాతావరణం? బ్యారికేడ్స్, రోడ్డు మీద మనుషులు లేరు. మీరు చూడండి ఒకసారి. కర్ఫ్యూ అప్పుడు కూడా ఇలా లేదు మనకి. అది చెప్పేదా కొడాలనే ఆయన గంజాయి తాగి మాట్లాడతాడు. ఆయన గంజాయి నాని, ఆయన గంజాయి నాని. నోట్లప్పుడు గంజాయి ఉంటుంది, ఒక పక్క ఇది ఉంటుంది పాన్ పరాగ్, ఆ పాన్ పరాలో గంజాయి మాట్లాడతాడు. అలాంటి వాళ్ళకి చెప్పినా మీ విలువ తెస్తున్నారు. పాపం ఆయన పోయి గాలిలో ఉంటుండే. ఇప్పుడు ఆయన అమర్నాథ్ ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఎలాగమ్మా? నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా? వాడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశావు, చదివిన పర్యాసం ఏముంది? ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తావు నీకే తెలియని పరిస్థితి. ఎందుకు వచ్చిన పరిస్థితి? అందుచేత వ్యక్తిత్వం కాపాడుకోవాలి అమర్నాథ్, కుటుంబం తన ప్రతిష్టను కాపాడుకోవాలి. వాడు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి పదవి దిగజారిపోతే నువ్వే ఇబ్బంది పడుతున్నావు. మేము చూసావు కదా నిన్న ఈరోజు. అసలు ఈ సీట్ అక్కడ ఒక మంత్రికి సీట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అమర్నాథ్ ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావయ్యా చెప్పు? ఇంకా ఎందుకు ఆ దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతావు? వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడగానే ఇవ్వ దొరికో పాపం జగన్మోహన్ రెడ్డికి. అమర్నాథ్ అనేటువంటి మరి ఆయన దృష్టిలో పనికి వాళ్ళ చూసుకుని నేను చూసుకున్నాడు. ఆయన ఏది ఇచ్చి చదివేస్తాడు? పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీ తెచ్చావంటాడు అమర్నాథ్ గారు. ఓకే చెప్పమ్మా, అమర్నాథ్ ఏ ఇండస్ట్రీ తెచ్చావు విశాఖపట్నానికి? ఒక్కటి చెప్పమ్మా, పేరు నాకు పేరు తెలియదు నాకు.